హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా రెగ్యులర్గా పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఇప్పటికే రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు ఆవర్తనాల కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న 3 నుంచి 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడబోతున్నాయి. మరికొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్కు మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అందుకే బహిరంగ ప్రదేశాలలో పొలాలు చెట్ల కింద ఉండవద్దని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో మాత్రం మోస్తరు వర్షాలు పడవచ్చు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు పడవచ్చు. ఇక కాకినాడ, తూర్పుగోదావరి, అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ప్రస్తుతానికి లేవని తెలుస్తోంది. తీర ప్రాంతాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీయవచ్చని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే బంగాళాఖాతంలో ఈ నెల మరోసారి అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, రానున్నటువంటి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాదు పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 రోజులు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్తో పాటు నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాలలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో బండ్లు మునిగిపోయాయి. నాలాలు ఒక్కసారిగా పొంగి పొర్లాయి. మరోవైపు ఈ రోజున జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట, వనపర్తి, నగర్ కర్నూలు, నల్గొండ, మలుగు, ఖమ్మం జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా తెలంగాణలో వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చి తన ప్రతాపం చూపించబోతున్నట్లు సమాచారం. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ వెదర్ రిపోర్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.